సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. అదే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్. కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు. దాని అన్నా కదా వాళ్ళు నాలా ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు చిన్నపిల్లలాగా. భలే బాగుంది, చిన్న బోసినవ్వులాగా. చెప్పండి. ఇప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు, కానీ పక్కలకి రైట్ అనుకోకపోవచ్చు. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే నేను అదే చెప్తాను, ఆబ్వియస్ గా తప్పే కదా. ఆబ్వియస్ గా తప్పు అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు నేను చెప్తున్నా, నేను కూడా మనిషి, నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్, నా కళతో చూస్తా కదా. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కూడా చెప్పారు, అదే చెప్తాను, 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. నేనేంటంటే మీరేమంటారు, నేను రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది నేను ఎలా ఫీల్ అవుతాను. మీరేమంటారంటే ఇదే 6, ఇది 6, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్. సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా, నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అదే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళము నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు, అవునా కదా. మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తుంటే నీళ్ళు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళంటే నీళ్ళు రావు. అదే అంటున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు, చాలా మంది ఏడ్చారు. కానీ నేను ఉన్న 100 రోజులు నేను ఏడవలే. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్కి ఏడవడు, సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ అది ఏడవలేదు కదా, అక్కడ సీన్ పడలేదు అని కూడా మీరు తప్పు. అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్గా కొన్ని విషయాలు నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ గా రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడేసారు రెండో రోజా? సెకండ్ డేనే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే హరిత. నాకు నిజంగా గుర్తులేదు, బట్ ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. ఓకే, హరిత సింగిల్ గా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే, హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు, బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడు. అవసరం అయితే నేను సంజన బట్టలు వేసేసుకున్నాను, అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా. అసలు చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి, లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటినెస్ ఇవన్నీ పూర్తి చేసాం. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, అంటే మా మధ్య, అందుకే హరిత హరీష్ నేను క్యారీ చేస్తా. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్ట్. సంజన గారు మొన్న లైక్ నేను మా 5 సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా, లైక్ పాప బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే, నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో, అది కరెక్టా? నేను లాస్ట్ టైం నేను అడిగితే మీకు పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు, నాకు గుర్తులేదు. కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని చెప్పా, అవునా? ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తే, ఇక్కడ అదే ప్లేస్లో హరిత ఉంటే, ఓకే, హరిత అనొద్దు, అక్కడ హౌస్లోకి వచ్చిన అందరు మీరు కూడా ఉన్నారు కదా, మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం, అవునా? ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా. ఓకే, ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత, ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ, అవునా? నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరితను సమస్య లేదు పంపించాను. ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఆ టైం అది డ్యూరేషన్, పంపించాను. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు, నేనే నా లైఫ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా 12 కంటెస్టెంట్స్ 13 మంది అలా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకుని వస్తారు కదా. ఇప్పుడు ఆవిడే చెప్పారు, వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను, అంతమంది
సరంజామా చేసి వచ్చాను అన్నారు. ఇంతమంది కానీ పెట్టొచ్చినా ఒక కానీ కానీ గుర్తొస్తారు కదా కానీ బ్రో. కానీ కానీ హరితాను చూసుకుంటాను కోసం, హరిత నా బేబీ, హరితాను చూసుకోవడానికి ఎవరు లేరు. హరిత 2-3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకు అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి తన వాయిస్ రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హూ హ్యాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ హర్ వ్యూస్. అది. సో ఇప్పుడు అర్థమైందా? పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా వస్తారు ఆ ఎమోషన్ అంటే సరే సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది వెరీ వెల్ సెటిల్డ్ శివ. సెటిల్డ్ అంటే ప్రేమ అంత ప్రేమ ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు లైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్? నేను అదే చెప్తున్నా. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్, కొత్త లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మా బేబీ కోసం వదిలేసి వచ్చాను, కానీ మా బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. అంటే ఓకే, ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. నేనే ఇలా చేశానని చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. అంటే మీరు హౌస్ లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. ఇమాన్యువల్ నాకు ఏ పర్సనల్ గా నాకు ఇమాన్యువల్ అది ఎలా ఉన్నా ఏది ఉన్నా కూడా ఇమాన్యువల్ కళ్యాణ్ నీళ్లు పెట్టుకున్నారు కదా, తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసి వచ్చాం కదా, మీరు ఉండొచ్చారు కదా, ఎమోషన్ లేదా? ఓకే, మనం బయట ఉంటాం కదా బ్రో, ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో ఎమోషన్? అదే చెప్తున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. నేను అసలు ఏడవలేదు, వీళ్ళు వచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎగ్జైట్ అవ్వలేదు. గ్రేట్ ఉండేది. నేను ఉన్నాను టాప్ 3 బ్రో. నేను కూడా మరి గ్రేట్ నేను గ్రేట్ అని చెప్పను. అరే నేను చెప్తున్నా బ్రదర్, టాప్ 3 అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. గ్రేట్ అనేది నేను చెప్తున్నా బ్రదర్, వెటకారం మీరికైనా మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దానికోసం కదా. పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా అలాగే ఉన్నాను. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడి నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాజ్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. షో ఫార్మాట్ లో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపడి చెప్తారా? అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా, ఆయన పేరు కాదు కదా, ఆయన పేరు అదే కదా. కాదు, షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. డీమన్ కూడా పిలవరు, పవన్ అని పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు. అది సో కాబట్టి కళ్యాణ్ ని నేను క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ గా. కళ్యాణ్ కూడా మీతో మంచిగా ఉండేవాడు.